శ్రీ గురుభ్యో నమః. నిర్గుణ, గుణములు లేని అమ్మ. పదార్థాన్ని బట్టి లక్షణాలు, శరీరాన్ని బట్టి గుణాలు, ఇంద్రియాలను బట్టి లౌల్యాలు, మనసును బట్టి భావాలు, బుద్ధిని బట్టి నిర్ణయాలు, చిత్తాన్ని బట్టి వృత్తులు, అహంకారాన్ని బట్టి ఆగ్రహాలు, ఇవన్నీ గుణాల కోవలోకే వస్తాయి. వివిధ రూపాల్లో ఉన్న ఈ గుణాలు ఆత్మకు, అమ్మకు ఉండవు. అన్ని గుణములకు మూలం అమ్మ. అయినా అమ్మ నిర్గుణ. హిమవంతుడు నారదుణ్ణి అడిగాడు, నారద, మా అమ్మాయి ఉమ లక్షణములు, గుణముల గురించి చెప్పు అని. నారదులు వారు ఇలా చెప్పారు. ముక్కోటి దేవతలు అశరీరులు, కానీ వారి వారి లక్షణాలను బట్టి వారిని గుర్తించగలను. శరీరాలతో ఉన్న జీవులను కూడా వారి వారి గుణాలను బట్టి గుర్తించగలను. కానీ మీ అమ్మాయి ఉమ ఉందే, ఈమె నిర్గుణ. ఈమెను గుర్తించడం ఎవరితరమూ కాదు. గుణములు 3: సత్వ, రజో, తమో గుణములు. పక్షులు చెట్టును ఆశ్రయించి ఉన్నట్లు ఈ 3 గుణాలు వ్యక్తిని ఆశ్రయించి ఉంటాయి. సత్వగుణం ఆశ్రయిస్తే సత్వగుణ సంపన్నుడు అవుతాడు. రజోగుణం ఆశ్రయిస్తే రజోగుణ సంపన్నుడు అవుతాడు. తమో గుణం ఆశ్రయిస్తే తమో గుణ సంపన్నుడు అవుతాడు. మనుషులకు గుణాలుండడం కాదు, గుణాలకు మనుషులున్నారు. నీ వల్ల గుణదోషమేమి శ్రీరామ, నా వల్లనే గాని నలిని దళ నయన అంటారు త్యాగరాజు. మంచి గుణమా చెడ్డ గుణమా అనేది కాదు, అసలు గుణమే దోషము. 3 గుణములు దోషములే. 3 గుణములను వదలాలి, గుణాతీతుడివి కావాలి. మనకు గుచ్చుకున్న రజో తమో గుణములు అనే ముళ్ళను సాత్విక గుణము అనే ముళ్ళుతో పెరికివేసి చివర్లో 3 ముళ్ళను పారవేసేయాలి. ఉపాధికి పరిచ్ఛిన్నమైన దానికి గుణాలు ఉంటాయి, అపరిచ్ఛిన్నమైన దానికి, అపరిమితమైన దానికి గుణాలు ఉండవు. అనంతానికి గుణం జోడిస్తే అది పరిమితం అయిపోతుంది. ప్రపంచంలో ఉన్నవన్నీ ఉపాధులే, అనగా పరిమితత్వం కలిగినవే. గుణం అనేది శరీరాన్ని ఆశ్రయించి ఉంటుంది. అమ్మ నిరాకార, అందుకే అమ్మ నిర్గుణ. ఫలానా అని గుర్తించడానికి వీలు కాని సాక్షి చైతన్యమే అమ్మ. ప్రతి రూపం వెనుక అరూపం ఉంటుంది, ప్రతి గుణం వెనుక నిర్గుణం ఉంటుంది. భగవాన్ నిన్ను నీవు తెలుసుకో అన్నది నీ వెనుక నీవు ఉన్నావు తెలుసుకో అని చెప్పడం అన్నమాట. దృశ్యం వెనుక తెరవలే నీ వెనుక ఉన్న నీవే అసలు నీవు. జ్ఞానాంబ, నాలో గుణాలు ఏమిటి, దోషాలు ఏమిటి అని విచారించడానికి ఏముంది? నేను మంచివాడినో చెడ్డవాడినో అన్నది చూసి తీరవలసిన అవసరం నీకు లేదు. నీలాంటి దయామయి వద్ద ఒక భక్తుడి లోపాలను తూకం వేయడం సరికాదు. నీ మహిమ అపారం. నీ పాదాలకు శరణాగతి చెందిన వాడిని గౌరవించి రక్షించడం నీ ధర్మం. అతనిలోని గుణదోషాలను ఆలోచించడం నీకు తగదు. ప్రతినిత్యం నీ స్మరణలోనే ఉండాలనే సంకల్పంతో నిరాధారుడై నీ శరణు కోరిన ఈ జ్ఞాన శిశువు దోషాలు ఏమిటి? నీ వద్దకు వచ్చిన వాడి లోపాలను ఎందుకు పరిశీలించాలి? అతన్ని కాపాడడమే నీ కర్తవ్యం.